ఓయ్! బిజీగా ఉన్నారా? నేనొచ్చేసాగా డిస్టర్బ్ చేయడానికి. ఏంటంటే స్కూల్ లైఫ్‌లో, కాలేజ్ లైఫ్‌లో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఫోటోస్ అనేవి ఉంటాయి. సో, ఫోటోస్‌ని మనం కొన్ని మెమరీగా దాచుకుంటాము. కొన్ని ఫోటో ఫ్రేమ్ చేయించుకున్నాము. అలా చేయించుకుంటాము. ఇప్పుడైతే ఫోన్‌లో దాచుకుంటున్నాము. అది వేరే విషయం. కానీ అప్పట్లో అయితే ఫోటో ఫ్రేమ్స్ తీపించుకునేవాళ్ళం కదా! హడావిడిగా ఎక్కడికెళ్ళినా సరే ఫోటో తీపించుకొని దాచుకునేటోళ్ళం. సో, నేను స్కూల్‌లో, కాలేజ్‌లో కొన్ని మెమోరీస్ దాచుకున్నాను. అవి ఈ వీడియోలో ఉన్నాయి. ఎండ్ వరకు కూడా చూడండి. ఇక్కడ స్కిప్ చేయకండి. అండ్ కొంచెం ఫన్‌గా కూడా ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. మీకు ఈరోజు ఒక విషయం చెప్దామనేసి వచ్చేసా. ఏంటో తెలుసా? ఫోటోస్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా మీకు. ఫోటో ఫ్రేమ్ అనేసి. యెస్. ఏంటంటే నేను నా చిన్నప్పుడు కాదు కాలేజ్ లైఫ్‌లో అలాగే స్కూల్ లైఫ్‌లో ఎలాంటి మెమోరీస్ దాచుకున్నాననేది చూసేద్దాం. ఓకేనా? చాలా మంది కూడా చాలా మెమోరీస్ దాచుకుంటారు కదా! ఇప్పుడేమో స్మార్ట్ ఫోన్స్ వచ్చేసాయి కాబట్టి అన్ని కూడా మెమోరీస్ ఫోన్‌లోనే దాచిపెడుతున్నాము. ఫోన్ ఒకవేళ పగిలిపోయినా లేదంటే ఫోన్ మిస్ అయినా కూడా కొంచెం అన్ని ఫోటోస్ రావడం కష్టమైపోతుంది. యాక్చువల్‌గా ఇలా ఫోటో ఫ్రేమ్ చేపించుకోవడమే బెస్ట్ నాకు తెలిసి. కానీ దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అలా సో, అప్పట్లో నేను దిగిన ఫోటోస్ అప్పుడు నేను ఎలా ఉండేదాన్ని, ఏంటి అనేది మీకు కూడా నేను చూపించబోతున్నాను. గెట్ రెడీ. సో, బుజ్జి బాలుడు ఫోటో ఫ్రేమ్ తీసుకున్నప్పుడే వచ్చింది ఫ్రేమ్‌లో. అది క్యూట్‌గా ఉంది కదా! అనేసి అట్లా ఉంచేసా. ఇప్పుడు మీకొక అద్భుతం కనిపిస్తుందన్నమాట. సో, అనుకోకుండా మనం చిన్నప్పుడు ఏది అనుకున్నా అది జరగదు కదా! ఏది ఎలా ఉంటే అలా జరుగుతుంది. సో, అలా మిస్ అయిందన్నమాట. ఇది నా 10థ్ క్లాస్ ఫోటో అండ్ కామెడీగా ఉన్నాయి కదా! అప్పుడు. యెస్. యాక్చువల్‌గా ఈ సారీస్ అన్నీ కూడా అప్పట్లో అంత మంచి సారీస్ ఇది నా 10థ్ క్లాస్‌లో కట్టుకున్న సారీ. అండ్ ఎవ్రి ఫోటోకి నిజంగా చాలా పెద్ద కథ ఉంటుంది. ఫోటో వెనకాల. ఏంటి నా పోస్ట్ అంటే నా డిజిగ్నేషన్ వచ్చేసి ఈ సారీ కట్టుకున్న తర్వాత హెచ్ఎం అంటే స్కూల్‌లో ప్రధాన ఉపాధ్యాయురాలిని. ఓయ్! మీకెలా అనిపించింది? నాకు తప్పకుండా కామెంట్‌లో తెలియచేయగలరే. అండ్ మళ్ళీ ఇది చెప్పాగా 10థ్ క్లాస్‌లో ప్రధాన ఉపాధ్యాయురాలిగా నా స్టాఫ్ అన్నట్టు వాళ్ళతో దిగాను ఒక ఫోటో. సో, ఆ ఫోటో, ఈ ఫోటో. అండ్ ఇది అది. సో, పాత రోజుల్లో బెస్ట్ అండ్ తిను తరుణి. ఇంటర్‌లో తీసుకున్నాను. ఇంటర్ ఎగ్జామ్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్‌లో ఎగ్జామ్ అయిపోయింది. సమ్మర్ హాలిడేస్ వచ్చాయి. సో, సమ్మర్ హాలిడేస్‌లో ఇంటికెళ్ళే ముందు రెడీ అయిపోయి ఇంటికెళ్తున్నప్పుడు మా టౌన్ కోదాడలో తీసుకున్న ఫోటోస్ అన్నమాట ఇవి. అప్పట్లో ఈ ఫోటోలంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయేదాన్ని. ఇప్పుడు కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది చూసారా? ఏంటి ఇది? బ్యాంగిల్. ఇంకా ఏదో తాడుంది. పద్ధతిగా చున్నీ వేసుకున్నాను. బెల్ట్ చెప్పులంటే అప్పట్లో చాలా ఇష్టం నాకు బెల్ట్ చెప్పులు. ఇంకా బెల్ట్ చెప్పులకి గల్ 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 గజ్జెలు. ఇంటర్ నుంచి నేను హాస్టలే. సో, హాస్టల్‌లో కూడా ఆ గజ్జెల సౌండ్ ధన్న ధన్న వచ్చేది. చిన్న పిల్లలు ఉండే హాస్టల్‌లోనే ఉన్నాను నేను. ఇంటర్‌లో కూడా అంటే థర్డ్ క్లాస్ నుంచి కూడా పీజీ వరకు గవర్నమెంట్ హాస్టల్ అన్నమాట. సో, థర్డ్ క్లాస్ నుంచి కూడా పీజీ వరకు అందరూ వుమెన్స్ హాస్టల్ ట్రైబల్ వెల్ఫేర్ కాబట్టి అక్కడే ఉండేవారు. సో, వాళ్ళందరూ చిన్న పిల్లలు కూడా యాక్చువల్‌గా. సో, ఈ స్టిల్లులన్నీ కూడా అప్పట్లోనే పెట్టేదాన్ని. కానీ 2016 అంటే నా 10థ్ క్లాస్ అయిపోయిన తర్వాత మా చుట్టాల వాళ్ళ ఇంటికెళ్ళాను. అప్పుడు దిగిన ఫోటో ఇది. వాళ్ళ ఊర్లో దిగిన ఫోటో మహాశివరాత్రికి. అప్పుడెంత బక్కగా ఉండేదాన్నో. అంటే కొంచెం కర్రగానే ఈ ఫోటో ఉంది కదా! అదే ఇది కూడా. అండ్ ఇది మహాశివరాత్రికి మా చుట్టాల వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు దిగిన ఫోటో. ఇప్పుడు నా చిన్నప్పుడు, మా అమ్మ వాళ్ళ చిన్నప్పుడు చూపిస్తాను మీకు. ఆహ్, ఇతను నాకు తమ్ముడవుతాడు. అంటే తిను నాకు పిన్ని. మా మమ్మీ మా పెద్దమ్మ, మా మమ్మీ, మా పెద్దత్తయ్య వాళ్ళ కూతురు, మా అక్క. అండ్ తిను మా అత్తయ్య వాళ్ళ కూతురు. తిను వాళ్ళ మామయ్య వాళ్ళ కూతురు. తిను ఇంకో మామయ్య వాళ్ళ కూతురు. అండ్ ఇతను ఈ పిన్ని వాళ్ళ చిన్న కొడుకు. సో, ఇది. మా అమ్మ చూడండి అప్పుడు ఎట్లుందో. తినే మా అమ్మ. అప్పుడు చాలా బావుండేది పాపం. ఇప్పుడు టెన్షన్స్‌తో, బాధతో అట్లా అయిపోయింది పాపం. ఇది మా అక్క. ఓకే. అండ్ మళ్ళీ 10థ్ క్లాస్ ఫోటో వచ్చేసింది. సో, ఇది మా ముస్లిం ఫ్రెండ్ రహిమా అనేసి చాలా ఫన్నీ, చాలా జోక్స్ చేసేది క్లాస్‌లో అయితే. మంచి ఫన్ ఎంటర్‌టైన్‌మెంట్ అంట. ఎంటర్‌టైన్‌మెంట్ అను. చాలా మంచి ఎంటర్‌టైన్‌మెంట్. రహిమా అనేసి ముస్లిం ఫ్రెండ్. అండ్ నేను, తిను మా సిస్టర్ అండ్ మంచి ఫ్రెండ్ కూడా. సో, వీళ్ళిద్దరూ నాకు ఫ్రెండ్స్. మేము ముగ్గురం కూడా సిస్టర్స్ అవుతాము. సో, మా బ్యాచ్ ఇది. తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫోటో ఇది. సో, ఈ ఫోటోకి అండ్ ఈ డ్రెస్‌కి నాకు చాలా చాలా సెంటిమెంట్ మెమరీ ఉంది. ఏంటంటే ఇది మా తమ్ముడు తీసుకొచ్చిన వాడి ఫస్ట్ సాలరీతో అంటే వాడు అప్పుడే స్కూల్ మానేసాడు. సో, స్కూల్ మానేసిన తర్వాత వాడు ఒక జాబ్‌కెళ్ళాడు. నార్మల్ వాడికి నచ్చే జాబ్ ఎళ్ళాడు. ఆ జాబ్ చేసిన తర్వాత వచ్చిన డబ్బుతో నాకు, మా అమ్మకి చీర కొన్నాడు. మా అమ్మ చీర ఇంకా గుర్తుగా అలానే దాచిపెట్టుకుంది. అంటే కట్టిస్తూ పాతదయిపోతది, చిందిపోతది, పడేస్తానేమో అని అంటే భయమో, బాధతోటో లేదంటే ఏమో అని అలా అనుకుంది. నాకైతే అలా చెప్పింది. చినిగిపోతది, పాతదయిపోతది, చించేస్తాను, మళ్ళీ పాడైపోతది, పడేస్తాను కదా! నేనలా ఉండను. నా కొడుకు నాకు ఫస్ట్ టైమ్ తెచ్చాడు కాబట్టి నేను అలానే గుర్తుగా దాచిపెట్టుకుంటా అన్నట్టు దాచిపెట్టుకుంది. నేను మాత్రం ఈ డ్రెస్ చాలా సార్లు వేసుకున్నా. నాకు చాలా ఇష్టం ఈ డ్రెస్ అండ్ చాలా స్పెషల్ కూడా. అండ్ ఎమోషనల్ కూడా. హా! ఇది మా తమ్ముడు ఫస్ట్ టైమ్ నాకు తీసుకొచ్చిన డ్రెస్. అండ్ అప్పటికి కూడా ఏదేదో తాడు, బ్యాంగిలు, స్టైలు అమ్మా! ఇది ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో. లేదు లేదు. ఇది సెకండ్ ఇయర్‌లో. యాక్చువల్‌గా ఈ ఫోటో ఉంది కదా! సేమ్ బ్లూ కలరే ఉండే పాపం. ఈ ఫోటో వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇది సెకండ్ ఇయర్. కొంచెం డిఫరెన్స్ ఉంది కదా! అప్పుడు హెయిర్ ఎంత లాంగ్ ఉండేనో. హెయిర్ లాంగ్ ఉండే. ఆ ఫోటో అది. దెన్ ఇది ఈ ఫోటో వచ్చేసి నాకు ఏ క్లాస్ ఇది? సెవెంత్ క్లాసో, ఎయిత్ క్లాసో గుర్తులేదు. సెవెంత్ క్లాస్ అనుకుంటా. సెవెంత్ క్లాస్‌లో దిగిన ఫోటో ఇది. ఈ సారీ కూడా వేరే వాళ్ళ సారీనే. అప్పుడు చాలా మంది హెల్ప్ చేశారు నాకు సారీ ఇవ్వడానికి. పాపం వాళ్ళ పేర్లు నాకు గుర్తులేదు కానీ,
వాళ్ళకి అందరికీ కూడా నేను చాలా థాంక్‌ఫుల్ చెప్పుకుంటాను ఊరెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా. సో, అప్పుడు సెవెంత్ క్లాస్‌లో. ఈ సారీ కట్టుకున్న తర్వాత నా డిజిగ్నేషన్ ఏంటంటే ఏదో సబ్జెక్ట్ టీచర్ యాక్చువల్‌గా. ఏ సబ్జెక్టు? యాహ్! సోషల్ సబ్జెక్ట్. సోషల్ సబ్జెక్ట్ టీచర్ నేను. తిను, తిను మేము ముగ్గురం కూడా కలిసి చదువుకున్నాం చిన్నప్పటి నుంచి. తినొచ్చేసి నాకు 9థ్, 10థ్ క్లాస్‌మేట్. చిన్నప్పటి నుంచి చదువుకున్నాం మేము. హిమబిందు మేడం పేరు. తను హిందీ మేమసలు చదివేవాళ్ళమే కాదు హిందీ. తను బాగా చదివేది. నేను, మా సిస్టరు చదివేవాళ్ళం కాదు. సో, అలా ఎవరైనా సరే మంచిని, చెడును ఇద్దరిని గుర్తుపెట్టుకుంటారు గదా! అలా తను చదివింది కాబట్టి తనని గుర్తుపెట్టుకుంటది. మేము చదవం కాబట్టి మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకుంటది. కొంచెం అలా ఇంప్రెషన్ తోటి మాతో ఫోటో దిగమని మేము రిక్వెస్ట్ చేస్తే తిను ఒప్పుకుందనమాట. ఇది. ఇది సెవెంత్ క్లాస్ ఫోటో అనమాట. దెన్ సెవెంతో, ఎయిత్ క్లాస్ ఫోటో అది. ఎందుకంటే గ్రూప్ ఫోటో ఇక్కడొచ్చింది కాబట్టి గుర్తొచ్చింది. ఇది మా ఎయిత్ క్లాస్ అప్పర్ ప్రైమరీ స్కూల్‌లో అనమాట. ఎయిత్ వరకే ఉండేది. తర్వాత 9థ్, 10థ్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్‌లో జాయిన్ అయ్యాను నేను. సో, తిన పేరు తిరుమల అండ్ తిన పేరు శ్రీకాంత్ అండ్ హిస్ నేమ్ ఈస్ నాగరాజ్, సాయి కుమార్ అండ్ గోపి, శ్రీలత, స్వాతి అండ్ సుజాత, త్రివేణి. అండ్ నేనే. చూడండి ఎట్లున్నానో. అప్పుడు పిచ్చిదాని లెక్క ఉండేదాన్ని. వీళ్ళందరికీ పెళ్లిళ్లయిపోయినాయి. అండ్ ఈ అబ్బాయికి కూడా పెళ్లయిపోయింది. ఇద్దరు బాబు, ఒక పాపను, ఒక బాబు. వీళ్ళందరూ కూడా చదువుకుంటున్నారు. మంచిగానే వెళ్తారు. అంటే మంచి జాబ్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. సో, అది నా ఎయిత్ క్లాస్ ఫోటో అనమాట. దెన్ ఇదొచ్చేసి ఎయిత్ క్లాస్‌లోనే లేదు సారీ సిక్స్త్ క్లాస్‌లో ఇది గ్రూప్ ఫోటో. సిక్స్త్ క్లాస్‌లో గ్రూప్ ఫోటో అనమాట. సిక్స్త్ క్లాస్‌లో గ్రూప్ ఫోటో. తిను మా కృష్ణవేణి మేడం అన్నమాట. తిను మా కృష్ణవేణి మేడం. తిను యాక్చువల్‌గా నాకు ఎంత మోటివేట్ చేసేదంటే, నేను యాక్చువల్‌గా యాంకరింగ్ అవ్వడానికి నా బేసిక్ రీజన్ వచ్చేసి స్టేజ్ ఫియర్ లేకపోవడం. సో, తను అలా నన్ను ట్రైన్ చేసిందనమాట. స్టేజ్ ఫియర్ ఉండకూడదు. ఏమున్నా సరే భయం ఉండకూడదు. నువ్వు మాట్లాడుతావు. ఏం కాదు. మాట్లాడగలవు అంటే ఆ రీతిలోకి నన్ను తీసుకెళ్ళింది. స్టేజ్ ఫియర్ లేకుండా చేసింది. ఎవ్రీ టీచర్స్ డేకి నేను స్టేజ్ ఎక్కితే మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ స్పీకర్ పట్టుకొని మాట్లాడేదాన్ని. సో, అలా ఈ మ్యామ్ వల్ల నేను కొంచెం చాలా నేర్చుకున్నాను. స్టేజ్ ఫియర్ కూడా నాకు లేకుండా పోయింది. అండ్ అప్పట్లోనే నాకు స్టేజ్ ఫియర్ పోయేది కొంచెం. కొంచెం ఉండేది. కానీ మాక్సిమం వరకు నేను ట్రై చేసేదాన్ని పోగొట్టుకునేందుకు. తిను మ్యాథ్స్ సార్ అన్నమాట. పవన్ కుమార్ సార్. పలకండుని పసకండు అనేవాళ్ళు. సో, ఇదంతా నాకు చాలా మెమరీ. అండ్ తిను వచ్చేసి సోషల్ సార్ అండ్ తిను ఇంగ్లీష్ సార్. సో, ఇంగ్లీష్ సార్ నాకసలు ఇంగ్లీషే రాకపోతుండే. ఇంగ్లీష్ సార్ ప్రత్యేకంగా పిలిచి దగ్గరుండి "నువ్వు ఇంగ్లీష్ చదవాలి. 10థ్ పాస్ అవ్వాలి. అలా అయితే నువ్వు ఫెయిల్ అవుతావు" అనేసి చాలా మంచిగా దగ్గరుండి చెప్పేవాళ్ళు పాపం. సో, వీళ్ళిద్దరు కూడా వంట వాళ్ళు. స్కూల్‌లో వంట చేసేవాళ్ళు. తినొచ్చేసి స్కూల్‌లో ఏదో వర్క్ చేసేవాడు గుర్తులేదు. తిను చిన్న పిల్లలకి చెప్పేవాళ్ళు. సార్ పేరు కూడా నాకు గుర్తులేదు. అండ్ ఈ సార్ గురించి మళ్ళీ వద్దాం. మ్యాథ్స్ సార్ ఈయన. మ్యాథమెటిక్స్ నాకు రాకపోయేది. రాకపోతే నా ఫింగర్‌ని ఇట్లా పెట్టి, ఇలా ఉల్టా పెట్టి కొట్టేవాడు కదా! అట్లా నన్ను ఉల్టా పెట్టి కొట్టేవాడు. కొడితే నేను నెక్స్ట్ డే ఫస్ట్ డే కొట్టాడు. ఒక దెబ్బే వేశారు స్కేల్‌తో. నెక్స్ట్ డే స్కూల్‌కెళ్తే కొంచెం వాసింది. నెక్స్ట్ డే మళ్ళీ రాకపోతే మళ్ళీ 25 మార్క్స్‌కి 5 మార్క్సో ఎంతో వచ్చింది మ్యాథ్స్‌లో. అంత క్లవర్ స్టూడెంట్ అన్నమాట మన మ్యాథ్స్‌లో అప్పట్లో. అంటే 10థ్ వరకు కూడా చూసి రాసే ఎగ్జామ్ పాస్ అయ్యానులే మ్యాథ్స్. సో, అలా నా ఫింగర్ చూసి, "అమ్మ నీ ఫింగర్ అయితే ఏనుగు వేళ్ళలాగా ఆల్రెడీ వాచినట్టే ఉంటాయి. ఈసారి గనుక నేను కొడితే మీ అమ్మొచ్చి నన్నేసుకుంటది. వద్దులే తల్లి నువ్వు మ్యాథ్స్ బాగా నేర్చుకో. నువ్వు 10థ్ పాస్ అయితే చాలమ్మా" అనేసి అనేవారు. ఫైనల్‌గా అలా చెప్పి నన్ను వదిలేసారన్నమాట. అండ్ ఇది నా 9థ్, 10థ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. జెడ్పీహెచ్ఎస్ స్కూల్‌లో నా స్టాఫ్ అన్నమాట. అండ్ మా సీనియర్స్, మా జూనియర్స్ అంటే ఆ రోజు టీచర్స్ డేకి ఎవరెవరైతే పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడున్నారు. తిను మా ఇంగ్లీష్ టీచర్, సోషల్ టీచర్ అండ్ మా సోషల్ సార్ అండ్ ఈయన బయాలజీ సార్, ఈయన ఫిజిక్స్ సార్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఉండేవాడు. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఉండేది. సో, ఈయన ఇంగ్లీష్ సార్ అంటే ఇంగ్లీష్ వాళ్ళకి చెప్పే ఆయన. ఈయన ప్రిన్సిపల్. తెలుగు చాలా బాగా చెప్పేవాళ్ళు ఈ సార్. అండ్ వీళ్ళందరూ కూడా ఆ ఊర్లో పెద్ద మనుషులన్నమాట. అండ్ అలా ఈయన మ్యాథ్స్ సార్. 10థ్‌లో మ్యాథ్స్ సార్. ఈ సార్ అంటే స్కూల్ మొత్తంకి హడలన్నమాట. ఇంకా బిగ్ బాస్ ఇంకా స్కూల్‌లో ఆయన. అంటే భయం. ఆయన పిలిస్తే భయం, ఆయన మాట్లాడితే భయం. చాలా భయం. మ్యాథ్స్ వచ్చిన స్టూడెంట్సే తప్ప ఆ సార్ దగ్గరికి ఎవ్వరు వెళ్ళేవాళ్ళు కాదు. అందరిలో నేనే లాస్ట్ ఉండేదాన్ని. ఆయన క్లాస్ వచ్చిందంటే చాలు నేను ఇంక తప్పించుకొని పోయేదాన్ని. లేదంటే లాస్ట్ బెంచ్‌లో కూర్చునేదాన్ని. అలా ఉండేదాన్ని. తిను ఇంగ్లీష్ టీచర్ చాలా బాగా చేసి చూసుకునేది. అండ్ నేను 10థ్‌కొచ్చిన తర్వాత కొంచెం ఇంగ్లీష్ బాగానే చదివేదాన్ని. పాస్ అయ్యే వరకైతే చదివేదాన్ని. సో, ఇక్కడ నేను ఎక్కడున్నానో చూద్దామా? ఎక్కడ అంటే ఇక్కడ. ఇక్కడున్నా నేను. నేనే. ఇదనమాట. ఆయనది 10థ్ క్లాస్‌లో. లాస్ట్ 10థ్ క్లాస్ కదా! ఇంకా అయిపోతుంది మళ్ళీ అందరం కలిసి ఫోటో దిగలేము అన్నట్టు ఈ సార్‌ని రిక్వెస్ట్ చేస్తే సారొచ్చారు. సో, తిను గాయత్రి అండ్ సింధుజ. సో, వీళ్ళిద్దరూ బాగా క్లాస్‌లో మ్యాథ్స్ బాగా చేసేవాళ్ళు. అందుకని సారు వీళ్ళు పిలవగానే వచ్చారు పాపం. నేను కూడా మెమరీ మళ్ళీ మిస్ అయిపోతాను కదా! అనేసి నేను కూడా వెళ్లి జాయిన్ అయిపోయాను. ఇక్కడ మా ఫ్రెండ్ రహిమ అండ్ నేను, సమత, గాయత్రి, సారు, సింధుజ, భవాని అండ్ తిరు, నసీమ, రజియా, తేజస్విని. తిన పేరు కవిత. ఇది మా తెలుగు. మా మ్యాథ్స్ సార్‌తో మా అమ్మాయిలు 10థ్ క్లాస్ అమ్మాయిల ఫోటో. దెన్ ఇంకోటేంటో చూద్దాం. అబ్బా! అరుంధతి లాగానే ఉన్నా. ఇది నా సెవెంత్ క్లాస్ ఫోటో అన్నమాట. సో, మీరు ఎక్కడ చూసినా కూడా నేను టీచర్స్ డే తోటే ఉంటానన్నమాట. మీకు బోరింగ్ అనిపించొచ్చు. అయినా సరే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి చూడండి నా కోసం ప్లీజ్. అండ్ ఇది నా సెవెంత్ క్లాస్ ఫోటో. దెయ్యం లెక్కున్నా. సేమ్ అరుంధతి 2 అట్లా అన్నమాట. అది సెవెంత్ క్లాస్‌లో. అప్పుడే స్టిల్ ఇది కూడా సెవెంత్ క్లాస్‌లో. వీళ్ళు థర్డ్ క్లాస్ పిల్లలన్నమాట. సో, వాళ్ళ క్లాస్‌కి వెళ్లి నేను ఫోటోగ్రాఫర్‌ని తీసుకెళ్ళి మరి నాకిలా ఫోటో కావాలి అంటే ఆయన ఇలా దింపాడు పాపం. కష్టపడి దింపాడు నన్ను. తిట్టుకుంటూ దింపాడాయన. ఎందుకమ్మా నీకు ఈ స్టిల్ అంటే నాకు కావాలి. నేను ఒక 7 సినిమాలు చూసా అప్పుడు ఈ స్టిల్. నాకు ఈ స్టిల్ కావాలి. 7 సినిమాలు చూసా అంటే ఆయనతో తిట్టించుకొని మరి ఫోటో తీయించుకున్నా.
అండ్ ఇదొచ్చేసి మా తమ్ముడు చిన్నప్పుడు. మా బుడ్డి తమ్ముడు. మా తమ్ముడు చిన్నప్పుడు యాక్చువల్‌గా మా తమ్ముడు చిన్నప్పుడు ఆ ఫోటో అండ్ ఇదేమో నేను చిన్నప్పుడు. చిన్నప్పుడు. ఇది మా తమ్ముడు చిన్నప్పుడు. యాక్చువల్‌గా వినాయకుడు మా చిన్నప్పుడు మా గల్లీలో పెడితే అప్పుడు మా అమ్మ, మా నాన్న పూజకు కూర్చున్నారు. అప్పుడు దిగిన ఫోటో మేము. అండ్ ఇదొచ్చేసి మా అక్క తిను. ఫస్ట్‌లో చూపించాను కదా! మిడ్డీ యేసుకొని మా ఫ్యామిలీ, మా పిన్ని, మా పెద్దమ్మ అండ్ అట్లా మా మామయ్య కూతురనేసి. దాంట్లో లాస్ట్‌లో ఉంది కదా! మిడ్డీ వేసుకొని బ్లూ కలర్‌లో. తినే అన్నమాట. తినే చిన్నప్పుడు మా అక్క. మా అక్క చిన్నప్పుడు. గజ్జెలు. ఆవిడకి పట్టీలంటే భలే ఇష్టం. అప్పుడు చిన్నప్పుడు పట్టీలంటే బాగా ఇష్టం ఆమెకు. అండ్ ఫైనల్లీ తినొచ్చేసి మా అమ్మమ్మ. మా అమ్మమ్మ అంటే మాకు చాలా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మంచిగా చూసుకుంది, మంచిగా పెంచింది. ఆయన చిన్నప్పుడు ఏం చేసినా, అల్లరిచ్చినా తట్టుకుంది. మమ్మల్ని బాగా పాంపర్ చేసిందనమాట. ఇది మన చిన్నప్పుడే రౌడీలాగా ఉన్నా గదా! అమ్మో! గుర్రుమంటూ చూస్తున్న ఫోటోగ్రాఫర్‌ని. ఇది మా తమ్ముడు. ఇది మా అమ్మ. మా అమ్మమ్మ. పక్కన మా నాన్నుండే. మా నాన్న మీద కోపంతో మా తమ్ముడు ఫోటోని చించేసాడు. ఆయన వద్దు మనకు అనేసి. అట్లా. తిను మా అమ్మ. నా రోల్ మోడల్, నా మోటివేషన్ అంతా తనే. తిను లేదు అంటే నేను లేను ఇంకా. అంతే. అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, చాలా అభిమానం కూడా. అండ్ తనని చూసి నేను చాలా నేర్చుకున్నాను. ఎంత పేషెన్స్ అంటే నేను పుట్టక ముందు నుంచి కూడా తను చాలా స్ట్రగుల్స్ అనుభవిస్తూనే ఉంటుంది. ఇప్పటికి అనుభవిస్తుంది కూడా. అయినా సరే తను స్ట్రాంగ్. చాలా స్ట్రాంగ్. అప్పుడు ఇంత ఇదిగా ఉండేదో. ఇప్పుడు అలా లేదు. చాలా చేంజ్ అయిపోయింది పాపం. బాధతో, స్ట్రగుల్స్‌తో చాలా బక్కచిక్కిపోయింది. అండ్ తినొచ్చేసి నేనే ఇది నా సిక్స్త్ క్లాస్ టీచర్స్ డే ఫోటో అనమాట. అప్పుడు బిత్తిరిగా ఉన్నా. ఇది నా సిక్స్త్ క్లాస్ ఫోటో. అండ్ ఈ లెటర్ వచ్చేసి ఏంటంటే ఇంటర్‌లో చెప్పా కదా మీకు. నా ఫస్ట్ ఇయర్‌లో పీజీ నుంచి ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ఫ్రీ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ అనమాట. సో, అక్కడ మాకొక టీమ్ ఉంది. ఆ టీమ్‌లో సిక్స్త్ క్లాస్, సెవెంత్ క్లాస్ దేవి అనే అమ్మాయి నేను ఎలా ఆ 2 ఇయర్స్ కూడా ఆ పిల్లని చాలా మంచిగా చూసుకున్నాను ఓ నక్కలాగా. చాలా మంచిగా ట్రీట్ చేసేదాన్ని. చాలా మోటివేట్ చేసేదాన్ని. మంచిగా ఆ విషయం ఇలా, ఇలా అనేసి చెప్పేదాన్ని. అందుకనేసి తనకి నేను బాగా కనెక్ట్ అయిపోయాను. ఇంటర్ సెకండ్ ఇయర్‌లో ఇంకా డిగ్రీ కూడా ఉండే అక్కడ కానీ చేయకూడదు అనిపించి డిగ్రీ చేయలేదు నేను. సో, అలా ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయి వస్తుంటే నాకు లెటర్ రాసి పంపించింది తిను. నేనెలా చూసుకున్నాను, తను ఎలా ఫీల్ అయింది నా పట్ల, ఏంటి అనేది మొత్తం కూడా ఈ లెటర్‌లో ఉంది. సో, నాకు ఈ లెటర్ కూడా చాలా ఇంపార్టెంట్ అనేసి దాచిపెట్టుకున్నాను. ఇంకా ఇది కూడా మా అమ్మ ఫోటో. అప్పుడు కూడా మా అమ్మ చాలా అందంగా హీరోయిన్ లాగా ఉంది. ఇప్పుడు అలా లేదు పాపం. సో, ఇది నా 10థ్ క్లాస్ ఫోటో అండ్ ఇదంతా కూడా చూసారు. దెన్ ఇది కూడా నా 10థ్ క్లాస్ ఫోటో. ఇప్పుడు కొంచెం క్లియర్‌గా ఉంది చూపిస్తాను. ఇది మా 7థ్ క్లాస్ బ్యాచ్. తినే కృష్ణవేణి మేడం అనేసి నాకు స్టేజ్ ఫియర్ లేకుండా అలవాటు చేసింది తినే. నాకు ఈ డ్రెస్ కూడా సెలెక్ట్ చేసుకుంది తినే. అంటే నన్నైతే చాలా మంచిగా ట్రీట్ చేసేది. అంటే ఐ మీన్ తరుణి అంటే మ్యామ్‌కి చాలా ఇష్టం. చాలా ఇష్టంగా చూసుకునేది. అలిగినా కూడా సొంత కూతుర్ని దగ్గరికి పిలిచి ఎలా బుజ్జగించి తినిపిస్తారో అలా తినిపించేది. నాకు ఈ మ్యామ్ అంటే చాలా స్పెషల్. చాలా ఇష్టం కూడా. సో, తను అలా మోటివేట్ చేసింది నాకు. సో, మా అక్క పెద్దయిన పాలు. ఇది చిన్నప్పుడు బుడ్డక్క, ఇది పెద్దక్క. ఇద్దరు సేమ్. తను పెద్దయ్యాక. సో, ఈ ఫోటో నాకు చాలా స్పెషల్ అండ్ చాలా ఎమోషన్ కూడా. మా అక్కది ఉన్న ఫోటోలో ఈ ఫోటోనే లాస్ట్ ఫోటో. అండ్ ఈ ఫోటో తప్పితే ఇంకా వేరే ఫోటో ఏది లేదు మా అక్కది. ఈ ఫోటో నాకు చాలా ఇంపార్టెంట్, చాలా స్పెషల్, చాలా ఎమోషనల్, చాలా హార్ట్ టచింగ్. అంతే. ఎందుకు ఇదే లాస్ట్ ఫోటో ఏంటి అనేసి తర్వాత చెప్తా ముందు ముందు. అండ్ ఇది చెప్పా కదా! చిన్నప్పుడు మా గల్లీలో వినాయకుడు పెడితే అక్కడ కూర్చున్నాం అన్నమాట. పూజకి మా నాన్నది మా తమ్ముడు చించేసాడు పెద్దయ్యాక కోపమొచ్చి. తిను మా అమ్మ. అప్పుడు చిన్నప్పుడు అందంగా ఉండే. ఇదొచ్చేసి ఇంటర్ సెకండ్ ఇయర్‌లో కృష్ణాష్టమి సారీ కృష్ణాష్టమి కాదు శ్రీరామనవమి. శ్రీరామనవమికి మా ఊర్లో ఇలా ఎవ్రీ ఇయర్ కూడా ఇలా శ్రీరామనవమికి రాముడికి, సీతకి పూజ చేసి, పెళ్లి చేసి, ఇంకా పానకంలో పులిహోర పెట్టేవాళ్ళు. అప్పుడు యూత్ అందరం కూడా మంచిగా సెలబ్రేట్ చేసేవాళ్ళము. కొబ్బరికాయ కొట్టేవాళ్ళము. సో, దాంట్లో కూడా నేను పార్టిసిపేట్ అయ్యాను. సో, ఆ ఫోటోనే ఈ ఫోటో అన్నమాట. నాకప్పుడు బ్లాక్, వైట్ అంటే పిచ్చి చచ్చిపోయేదాన్ని. అందుకనే ఎప్పుడు చూసినా కూడా ఏ ఫోటోలో బ్లాక్ అండ్ వైట్ కంపల్సరీగా ఉంటుంది. ఇప్పుడు కూడా నాకిష్టమే బ్లాక్. అండ్ ఈ ఫోటో కూడా చూసేసారు. చూసారా ఇక్కడ కూడా బ్లాక్ చున్నీ. అలా బ్లాక్ అంటే చచ్చిపోయేదాన్ని. అండ్ ఇది నా ఇంటర్ సెకండ్ ఇయర్‌లో తిను మా 9థ్, 10థ్ స్కూల్ మేట్ అండ్ ఫస్ట్ ఇయర్ వరకు కలిసి చదువుకున్నాము. తిను బ్యాడ్ లక్ ఫస్ట్ ఇయరే చదివి సెకండ్ ఇయర్‌లో వాళ్ళ డ్యాడీ పెళ్లి చేసేసాడు పాపం. పెళ్లి చేసేసాడు. సో, ఆ ఫోటోనే ఈ ఫోటో అన్నమాట. సో, ఇంటర్‌లో విజయ తిన పేరు. కలిసి బాగా మంచిగా మాట్లాడుకునేము. మంచిగా తిరిగేవాళ్ళము. తను చాలా ఏమంటారు నేనైతే చాలా వెస్టర్ను. తను ఇదేమంటారు తను చూడీదార్స్ ఎక్కువ ఇష్టపడేది. నేను వెస్టర్న్‌ని ఎక్కువ ఇష్టపడేదాన్ని. అంటే తను నార్మల్‌గా డిగ్రీ నాకేమో ఇగో ఇలా స్టిల్‌లు పెట్టడం ఇష్టం. అట్లా. అండ్ ఇదొచ్చేసి కూడా నా 10థ్ క్లాస్ ఫోటో అన్నమాట. ఇది 10థ్ క్లాస్ ఫోటో. ఈ డ్రెస్‌లో కూడా చాలా మెమరీ ఉంది. అండ్ ఇది నాకు వైట్ కలర్ అప్పుడు చాలా ఇష్టం కాబట్టి కష్టపడి ఇష్టంగా తీసుకున్నా ఈ డ్రెస్ నేను. చాలా ఇష్టంగా తీసుకున్నాను డ్రెస్. అండ్ చాలా ఇష్టంగా కూడా ఫోటోలు తీయించుకున్నాను. స్టైల్‌గా తీయించుకున్నాను అప్పుడే. సో, ఆ పోజెస్ అన్నమాట ఇది. ఇది జస్ట్ పట్టుని పట్టుకున్నట్టు. ఆ ఫోటోస్ అన్నమాట ఇవి. దెన్ ఇది కూడా నాకు చాలా ఇష్టము. ఇక్కడ చందమామలో నా ఫోటో వచ్చిందనేసి మా ఫ్రెండ్స్‌కి, మా అమ్మ వాళ్ళకి అందరికి వాళ్ళు వద్దన్నా సరే వెళ్లి చూపించేదాన్ని. తిను డిగ్రీ సుజాత అనేసి మా ఊరక్కే. సూపర్ సీనియర్. తిను కూడా నాకు ఏ సబ్జెక్ట్ రాకపోయినా ఇంటర్‌లో దగ్గరుండి అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసేది. చాలా చక్కగా చూసుకునేది. చాలా మంచిగా చూసుకునేది నన్ను ఓన్ సిస్టర్ లాగా. తిన పేరొచ్చేసి సుజాత. తిను క్రిస్టియన్ అన్నమాట. అండ్
ఇది కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ ఫోటో. నైట్ టైమ్‌లో దిగాము ఫోటో. అండ్ ఇది మా అక్క చదువుకున్న ఆహ్, ఏమంటారు స్కూల్‌లో ఫోటో. మా అక్క చదువుకున్న స్కూల్‌లో ఫోటో. ఈ ఫోటో వచ్చేసి 2008 8 కాదు 2009 10 అప్పట్లో ఫోటో. అండ్ ఇది నందిగామలో చదువుకుంది మా అక్క. సో, తినే. మా అక్కకి పువ్వులంటే భలే ఇష్టం. తినే మా అక్క. పువ్వులంటే పిచ్చి పిచ్చిగా ఇష్టం మా అక్కకి. ఈ మేడంకి మా అక్క మీద చాలా అభిమానం అంట. అందుకని "నువ్వు నా వెనకాలనే నించో స్వాతి" అనేసి మా అక్క పేరు స్వాతి. తన వెనకాల నించోబెట్టుకుందనమాట. అది మా అక్క స్కూల్ లైఫ్ అండ్ అది లాస్ట్ లైఫ్ కూడా. అండ్ ఇది 8థ్ క్లాస్ గ్రూప్ ఫోటో. తినే. నాకన్నీ కూడా స్టేజ్ ఫియర్ లేకుండా మోటివేట్ చేసి నన్ను చాలా ఆహ్, ఇది చేసింది కృష్ణవేణి మ్యామ్. తినే అన్నమాట. అండ్ ఇక్కడ నేను మధ్యలో ఉన్నా. నేను అప్పుడు కొంచెం బాగా చూసుకునేవాళ్ళు టీచర్స్ అందరికీ కూడా. నేనంటే చాలా ఇష్టం, అభిమానం ఉండేది. అందుకనే అలా నన్ను మంచిగా ట్రీట్ చేసేవాళ్ళు. ఇదేంటో తెలుసా? ఇది నా ఫస్ట్ సారీ కట్టుకునేది. అండ్ ఇది నా 4థ్ క్లాస్‌లో కట్టుకున్నాను. 2009. అప్పుడు నేను 4థ్ క్లాస్‌లో చదువుతున్నాను. అప్పుడు కట్టుకున్న. వాళ్ళకి అరటి, అరక, అటక అవి చెప్తున్నా నేను వాళ్ళకి తెలుగు నేర్పిస్తున్నా. అప్పుడు నాకే రాదు వాళ్ళకి నేర్పిస్తున్నాను. అప్పుడంటే వాళ్ళదే దినోత్సవం కాబట్టి ఆ సారీ కట్టుకొని రైట్స్ ఉంది మనకు నేర్పించేది కాబట్టి నేర్పించేసా. అది నా ఫస్ట్ చిన్నప్పుడు నా ఫస్ట్ టీచర్స్ డే ఫోటో అన్నమాట. అసలు ఎడ్డెడ్డేగున్నా. అబ్బా! అమీర్పేటలో అడుగు తినే వాళ్ళు కూడా అలానే ఉంటారు. ఏం కాదులే పోల్చుకునడంలో తప్పు లేదు. అండ్ ఇది 4థ్ క్లాస్‌లో నేను త్రివేణి అనేసి 10థ్ క్లాస్‌లో చూపించా కదా మీకు. తిని అన్నమాట. తిను త్రివేణి అండ్ తిను నేను. అబ్బబ్బబ్బబ్బా! ఎడ్డెడ్డేగున్నానో అమ్మో! నవ్వి నవ్వి చస్తారు. సీక్రెట్ అన్ని బయట పెట్టేస్తున్నా నేనిట్లా. చూడండి ఎట్లున్నానో. ఆహా! ఓహో! ఇది చూసే ఉంటారు. ఇంకా అదే శ్రీరామనవమికి తినే అన్నమాట త్రివేణి. ఇక్కడుందే తిను. ఇక్కడుంది కదా! ఈ త్రివేణియే తిను అన్నమాట. తిను. అప్పుడెలా ఉండేవాళ్ళం గలీజుగా గబ్బుగుండే కొంచెం బాగున్నాం కదా ఇప్పుడు అలా. అండ్ అప్పుడు నాకు చిన్నప్పటి నుంచి జీన్స్ అంటే చాలా ఇష్టం. అమ్మ ఊకే జీన్స్‌లు వేసేది. ఎందుకంటే నాకు అప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఫైనాన్షియల్ బిలో మిడిల్ క్లాస్ కాబట్టి ఇప్పటికి కూడా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే. అందుకనేసి నాకు, మా అక్కకి, మా తమ్ముడికి ఎప్పుడు కొంటాను? ఏంటి? నాకు చాలా డబ్బులు ఖర్చయిపోతుంది. వచ్చే ఆ కూలి డబ్బులకే ఇంట్లోకి సరిపోవట్లేదనేసి మా తమ్ముడి ప్యాంటు, టీ షర్టు, వాడి షర్టు వాడికి నచ్చకపోతుంటే నాకు వేసేది. వాడికి నచ్చకపోతుంటే నాకు వేసేది. అట్లా చిన్నప్పటి నుంచి జీన్స్ ప్యాంట్ అలవాటు చేసింది నాకు. నా చిన్నప్పటి నుంచి నేను జీన్స్ ప్యాంట్ల మీద బోలెడు అంటే అన్ని మాక్సిమం పెద్దయ్యే వరకు కూడా అవే వేసుకున్నా. ఇంటర్ వరకు కూడా అవే వేసుకున్నా. డిగ్రీ వరకు కూడా వేసుకున్నా కానీ ఫోటోలు దిగలేదు. గాడ్ గ్రేట్ బై గాడ్ గ్రేట్ ఏంటంటే అదృష్టం కొద్దీ ఫోటో ఎక్కడో దొరికింది నాకు అందుకనేసి దాచుకున్నా. జీన్స్ మీద నుంచి చిన్నప్పటి నుంచి ఫోటోలే లేవు అనేసి ఈ ఫోటో దాచుకున్నా. ఎలా ఉంది జీన్స్ ఫోటో నాది? ఎడ్డగున్నా గదా! అప్పుడు హెయిర్ లాంగ్ ఉండేనబ్బా! చాలా బాగుండే. ఇప్పుడే హాస్టల్ మారే కొద్దీ పోయింది. అండ్ ఇది మా తమ్ముడిది లాస్ట్ ఫోటో అన్నమాట. వాడికింక ఫోటోలే లేవు. ఇదే లాస్ట్ ఫోటో. అండ్ ఇది చాలా స్పెషల్ ఫోటో నాకు చాలా స్పెషల్. ఆహ్, అంతే ఎమోషనల్ అయిపోతా నేను. మా బుజ్జి తమ్ముడిది లాస్ట్ ఫోటో ఇది. అంతే. సో, ఇదంతా ఇప్పుడు నేను దీంట్లో ఎందుకు రికార్డ్ చేశానంటే, ఫైనల్‌గా మీకు ఈ ఫోటోస్ ఎలా అనిపించిందనేది కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా? థాంక్ యూ.